సమ్మర్ వచ్చిందంటేనే మందార మొక్కకు మంచి సీజన్ అండి. మంచిగా పూలనేది వస్తూ ఉంటాయి. అలాగే మొగ్గలు కూడా విపరీతంగా వస్తూ ఉంటాయి. చాలా మంది ఫ్రెండ్స్ అడుగుతున్న డౌట్ ఏంటి అంటే, మనము మొక్కల్ని ఎప్పుడూ కూడా రెయినీ సీజన్‌లోనే నాటుకుంటూ ఉంటాం కదా! అలాగే సమ్మర్‌లో మనకి నచ్చిన కలర్స్ నర్సరీస్‌లో దొరికినప్పుడు ఆ మొక్కల్ని మనం ఎలా నాటుకోవాలి? వాటికి మట్టి మిశ్రమం ఎలా ఉండాలి? ఒకవేళ మనం నాటినా కూడా అవి సర్వే అవుతాయా అని చాలా మంది ఫ్రెండ్స్ అడుగుతూ ఉండారండి. సో, ఇవాళ వీడియో ఏంటి అంటే, ఈ సమ్మర్‌లో మన మందార మొక్కల్ని ఏ విధంగా నాటుకుంటే అవి సర్వే అవుతాయి? వాటికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనేది. నమస్తే. నేను వాణి. వెల్కమ్ టు మై ఛానల్ గార్డెనింగ్ విత్ వాణి. సమ్మర్‌లో కూడా మనము చాలా రకాల ప్లాంట్స్‌ని నాటుకోవచ్చండి. కాకపోతే కొన్ని జాగ్రత్తలు తీసుకున్నామనుకోండి, ఎంత వేడి నుంచైనా కూడా మన మొక్కల్ని కాపాడుకోవచ్చు. ఫస్ట్ మనం తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటి అంటే, నర్సరీ నుంచి తెచ్చిన మొక్కను వెంటనే మనము నాటకూడదండి. ఎందుకంటే మన ఇంటి వాతావరణానికి అలాగే వాటర్‌కి ఆ మొక్క బాగా అలవాటు పడాలి. సో, ఒక 5, 6 రోజులు వాతావరణానికి, నీటికి అలవాటు పడిన తర్వాతే రీపాట్ అనేది చెయ్యాలి. నెక్స్ట్ రీజన్ ఏంటి అంటే, ఎప్పుడైనా కానీ మనం నర్సరీ నుంచి మొక్కను తెచ్చిన తర్వాత వెంటనే మనము ఎండలో పెట్టకూడదండి. షెడ్‌లో 5, 6 రోజులు ఉంచాలి. మళ్ళీ మార్నింగ్ ఒకసారి, ఈవినింగ్ ఒకసారి వాటర్ అనేది ఇస్తూ ఉండాలి. మన వాతావరణానికి అలాగే మన వాటర్ కూడా ఆ మొక్క అనేది బాగా అలవాటు పడాలి. తర్వాత రీపాట్ అనేది చేసుకోవాలి. నెక్స్ట్ ఇంపార్టెంట్ రీజన్ ఏంటంటే కంటైనర్ సైజ్ అండి. ఎప్పుడైనా కానీ మనం నర్సరీ నుంచి మొక్కను తెచ్చుకున్న తర్వాత చిన్న కంటైనర్‌లో మొక్కను నాటాలండి. అంటే 10-12 ఇంచెస్ కంటైనర్ అయితే సరిపోతుందండి. అట్లా కాకుండా చాలా మంది ఒకేసారి పెద్ద కంటైనర్‌లో మొక్కను నాటేస్తూ ఉంటారు. దానివల్ల ఏమి అంటే ప్లాంట్ అయితే పెరుగుతూ ఉంటుంది కానీ లోపల వేరు వ్యవస్థ అనేది గ్రోత్ ఉండదు. సో, దానివల్ల మనకి యూజ్‌లెస్ అన్నమాట. కాబట్టి మనం ఎప్పుడైనా కానీ మొక్కను తెచ్చుకున్నప్పుడు చిన్న కంటైనర్‌లో మొక్కను నాటుకోవాలి. మళ్ళీ అంటే ఏజ్ పెరిగిన తర్వాత దాన్ని రీపాట్ అనేది చేసుకుంటూ ఉండాలి. కాబట్టి ఇన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నామనుకోండి, ఎంత ఎండాకాలంలో మన ప్లాంట్స్‌ని పెట్టుకున్నా కూడా మనకి ఎటువంటి ప్రాబ్లమ్ అయితే ఉండదండి. సో, ఇక మట్టి మిశ్రమం విషయానికొస్తే యూనివర్సల్ సాయిల్ అంటారు కదండీ! అంటే 30, 30, 30 అంటే కిచెన్ వేస్ట్ చేసుకున్న కంపోస్ట్ అయినా, వర్మీ కంపోస్ట్ అయినా, మాగిన పశువుల ఎరువైనా ఏదైనా కానీ 30% తీసుకుంటున్నాను. అలాగే రెడ్ సాయిల్ కూడా 30% తీసుకుంటున్నాను. తర్వాత శాండ్ అండి. ఒకవేళ మీ దగ్గర ఇసుక లేకపోతే మనకి వడ్ల పొట్టు అంటాం కదా! అవి రైస్ మిల్‌లో దొరుకుతూ ఉంటాయి. అది కూడా యూజ్ చేయవచ్చండి. దానివల్ల ఇంకా మనకి గుల్లగా ఉంటుంది. సో, ఇలా చేసుకున్న మట్టి మిశ్రమంలో జీవన ఎరువులు కూడా యాడ్ చేస్తున్నాను. ట్రైకోడర్మా, సూడోమోనాస్, బవేరియా బాషానా ఇవన్నీ కూడా మనకి జీవన ఎరువులండి. ఇవన్నీ మట్టి మిశ్రమంలో మనం యాడ్ చేసామనుకోండి, మట్టి ద్వారా చాలా రకాల ప్రాబ్లమ్స్ అయితే మన మొక్కలకు వస్తూ ఉంటాయి. సో, ఇవన్నీ అరికట్టాలంటే ముందే మనము మట్టి మిశ్రమంలో ఇవన్నీ యాడ్ చేసుకున్నాం అనుకోండి, మట్టి ద్వారా వచ్చే సమస్యలన్నిటిని కూడా అరికట్టవచ్చు. అలాగే మన దగ్గర పాత మట్టి ఉండిందనుకోండి, ఈ సమ్మర్‌లో ఎండకు బాగా ఎండబెట్టుకోవాలి. ఎందుకంటే నిమ్రోడ్స్ అలాంటివన్నీ ఉంటాయి కదా! అవన్నీ చనిపోతాయన్నమాట. సో, ఈ సమ్మర్‌లో బాగా ఎండబెట్టేసి ఇలాంటి జీవన ఎరువులన్నిటిని కలిపేసి రీయూజ్ అనేది చేసుకోవచ్చు. అలాగే మొక్కను నాటినప్పుడు మట్టి మిశ్రమం పైన చాలా శ్రద్ధ పెట్టాలండి. మట్టి మిశ్రమం అనేది సరిగ్గా లేకపోతే ఆ మొక్కల గ్రోత్ అనేది కూడా సరిగ్గా ఉండదు. అలాగే మనకి ఫ్లవరింగ్ కూడా సరిగ్గా రాదు. ఏ మొక్కనైనా సరే మనము నాటేటప్పుడు మట్టి మిశ్రమం అనేది గుల్లగా, పొడిగా ఉండాలి. గట్టిగా బంకగా, ముద్దగా ఆ మట్టి మిశ్రమం అనేది ఉండకూడదు. ఈ కంటైనర్‌కి కింద అయితే హోల్స్ అయితే పెట్టేసాను. దానిపైన ఇలా స్టోన్స్ అయితే పెట్టేసానండి. స్టోన్స్ పెట్టిన తర్వాత ఇలా తయారు చేసుకున్న ఈ మట్టి మిశ్రమాన్ని కొద్దిగా అంటే ఒక పావు భాగం వేస్తున్నాను. తర్వాత వ్యామ్ అనేది వేస్తున్నానండి. వ్యామ్ ఎందుకు వేయాలి అంటే వేరు వ్యవస్థ అనేది బాగా స్ప్రెడ్ కావడానికి వ్యామ్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. ఎప్పుడైనా కానీ మనం ఏ మొక్కనైనా నాటాలి అనుకున్నప్పుడు వ్యామ్ వేసి తర్వాత మొక్కను నాటుకుంటే అది వేరు వ్యవస్థ అనేది చాలా బాగా గ్రోత్ అనేది ఉంటుంది. అలాగే మీకొక పెద్ద డౌట్ రావచ్చండి. ఈ జీవన ఎరువులు ఎక్కడ దొరుకుతాయి అని. మీ ఇంటి దగ్గర ఎక్కడైనా నర్సరీస్ ఉంటే అక్కడ కూడా దొరుకుతాయి. ఒకవేళ లేవు అనుకుంటే మనకి ఆన్‌లైన్‌లో ప్రతి ఒక్కటి దొరుకుతుందండి. ఆన్‌లైన్‌లో కూడా ట్రై చేయండి. సో, వ్యామ్ అనేది ఒక 2 స్పూన్‌లు ఏసిన తర్వాత ఇలాగే ఈ ముద్దని ఇలాగే పెట్టేస్తున్నానండి. అదే మనం రెయినీ సీజన్ అనుకోండి, మనకి మందార మొక్కల్ని చిన్న బుట్టల్లో నల్ల కప్స్ ఉంటాయండి. అందులో గ్రాఫ్టింగ్ చేసుంటారు. అలాంటి వాటిలల్లో పెట్టింటారు. రెయినీ సీజన్‌లో మాత్రం మనం అలాంటి బుట్టల్ని రిమూవ్ చేసి నాటవచ్చు. ఈ సమ్మర్‌లో మాత్రం మనం ఎటువంటి డిస్టర్బ్ అనేది మన మొక్కకు చేయకూడదండి. చనిపోతుంది. ఖచ్చితంగా 100% చనిపోతాయి. సో, అలాగే ఈ ముద్దను అలాగే నాటేసేయాలి. మళ్ళీ మనకి ఒక 5, 6 నెలలకి రెయినీ సీజన్ స్టార్ట్ అవుతుంది కదా! పెద్ద వర్షాలు వచ్చినప్పుడు రీపాట్ అనేది చేసుకోవచ్చు.
అలాగే మొక్కను నాటిన తర్వాత మార్నింగ్, ఈవినింగ్ 2 టైమ్స్ మనం వాటరింగ్ అనేది ఖచ్చితంగా చేయాలి. తర్వాత మనం షెమీ షేడ్‌లోనే మొక్కను పెట్టాలండి. ఎండలో మాత్రం పెట్టకూడదు. అందులో మనం మేలో ఉన్నాం కాబట్టి విపరీతమైన ఎండలు కాబట్టి ఇలా కొత్తగా నాటే మొక్కల్ని, చిన్న చిన్న మొక్కల్ని షెమీ షేడ్‌లోనే ఉంచేసేయాలి. ఇక్కడ గమనించారా? మట్టనేది చాలా గుల్లగా ఉంది చూడండి. నేను నీళ్ళు ఇలా పోస్తుంటే అది బాగా పీల్చేస్తుందనమాట. సో, మట్టి మిశ్రమం అనేది ఇలా గుల్లగా ఉండాలి. ఫస్ట్ టైమ్ మనం మొక్కను నాటినప్పుడు నీళ్ళనేది ఎక్కువగా పోయాలండి. ఎందుకంటే కింద వరకు వెళ్ళాలి కాబట్టి. సో, ఫస్ట్ టైమ్ అయితే బాగా నీళ్ళయితే పోయాలి. పోసిన తర్వాత ఇలా చేత్తో బాగా ఇలా గట్టిగా మట్టిని కూడా అదిమేసామనుకోండి, ఇంకా లూజ్‌గా ఉన్న మట్టి కూడా బాగా గట్టిగా బిగుసిపోతుంది. తర్వాత మళ్ళీ రెండోసారి వాటర్ ఇచ్చేయండి. బాగా అంటే కింది వరకు మనం పోసిన నీళ్ళన్నీ కింద వేరు వరకు వెళ్తాయన్నమాట. సో, అవి చక్కగా పీల్చుకుంటాయి. మనం నర్సరీ నుంచి మొక్కను తెచ్చుకున్నప్పుడు ఇలా పక్కన స్టెమ్స్ ఎక్కువగా ఉండే మొక్కనైతే తెచ్చుకోవాలండి. దీన్ని అప్డేట్ ఇస్తున్నా చూడండి. ఒక 10 రోజుల తర్వాత నాకు ఫ్లవర్ కూడా పూసేసింది చూడండి. నేను ఎక్కువగా ఉండే స్టెమ్స్ ఎక్కువగా ఉండే మొక్కను తెచ్చుకున్నాను. అలాగే నాకు మొగ్గలు కూడా ఉన్నాయి కదా! సో, నాకు అప్పుడే ఫ్లవర్ కూడా వచ్చింది. మల్చింగ్ కూడా చేశాను చూడండి. ఈ ఎండ నుంచి మొక్కను కాపాడుకునే దానికి మల్చింగ్ చేశాను. కాబట్టి మనకి ఈ సమ్మర్‌లో కూడా నచ్చిన కలర్సు, నచ్చిన మొక్కలు దొరికాయనుకోండి, ఆలోచించకుండా తెచ్చుకొని ఈ రకమైన ప్రికాషన్స్ తీసుకున్నామనుకోండి, చక్కగా ఈ సమ్మర్‌లో కూడా మన మొక్కల్ని కాపాడుకోవచ్చు. అలాగే మనము వింటర్‌లో ఎలా రీపాట్ చేయాలి అనేది ఒక చిన్న వీడియో బిట్ యాడ్ చేస్తాను చూడండి. సమ్మర్‌లో ఒక రకంగా నేను రీపాట్ చేస్తాను. రెయినీ సీజన్‌లో వేరే మెథడ్‌లో నేను రీపాట్ అనేది చేస్తాను. ఇక్కడ చూసారా ఎప్పుడైనా కానీ ఇలా బ్రాంచెస్ ఎక్కువగా ఉండేది మనము మొక్కను తెచ్చుకోవాలి నర్సరీ నుంచి. బ్రాంచెస్ ఎక్కువగా అండి మొగ్గలుండేది చూసి మనము ఎప్పుడైనా కానీ నర్సరీ నుంచి తెచ్చుకోవాలి. అలాగే నర్సరీ నుంచి తెచ్చుకున్న తర్వాత కింద ఈ కవర్ అనేది కట్ చేసేస్తాం కదా! ఆ కవర్‌లో ఉన్న మట్టిని గమనించినట్లయితే బంకగా గట్టిగా ఉంటుందండి. మోస్ట్‌లీ చెప్పాలంటే బంకమన్ను అని చెప్పవచ్చు. సో, ఆ మట్టినంతా రిమూవ్ చేసేస్తాం. ఇలా అంటుంటే చూడండి బంకమన్ననమాట. ఇందులో మనం మొక్కను అలాగే పెట్టామనుకోండి వేరనేది బాగా స్ప్రెడ్ కాదు. వేరు వ్యవస్థ అనేది డెవలప్‌మెంట్ అయితే ఉండదనమాట. సో, మనం వింటర్‌లో ఇలాంటివంతా రిమూవ్ చేసేస్తాం. మట్టినంతా తొలగిచ్చేస్తాము. ఫ్రెండ్స్ ఇక్కడ గమనించండి. ఇది ఓన్లీ రెయినీ సీజన్‌లో మాత్రమే ఇలా మట్టినంతా తొలగిచ్చేస్తాము. మట్టిని తీసిన తర్వాత ఇలా కంటైనర్‌లో కొద్ది నీళ్ళల్లో ఒక 10 నిమిషాలు ఈ ప్లాంట్‌ని ఉంచినామనుకోండి, దానికున్న మట్టంతా నీళ్ళల్లో కరిగిపోతుంది. సో, అప్పుడు మనకి చూడండి ఈ మొక్కలు మనకి గ్రాఫ్టింగ్ మొక్కలు కదా! చిన్న బుట్టల్లో పెట్టి గ్రాఫ్టింగ్ చేసుంటారు. మనకు ఆ బుట్ట అనేది బయటపడింది చూడండి. ఇలా బుట్టలనేది ఉంటాయి. మెల్లిగా మనము వేర్లనేది డ్యామేజ్ కాకుండా ఆ బుట్టలన్నిటిని తొలగించేయాలన్నమాట. ఇది బాగా వర్షాలు పడేటప్పుడు మాత్రమే ఇలా చేయాలి. ఇలా అంతా బాగా డిస్టర్బ్ చేసేస్తాం కాబట్టి ఆటోమేటిక్‌గా మొక్క అనేది షాక్‌లోకి వెళ్ళిపోతుంది. సో, అప్పుడు మనము ఎప్సమ్ సాల్ట్ అవన్నీ వేసి మొక్కననేది రీపాట్ అనేది చేయాలి. ఈ బుట్టలతో మన మొక్కలను అలాగే పెట్టేయడం వలన ఏమవుతుందంటే లోపల తల్లి వేరుకి ఊపిరనేది ఆడక కొద్ది రోజులకి మొక్క అనేది చనిపోతుంది. కాబట్టి వేర్లన్నీ డిస్టర్బ్ కాకుండా మెల్లిగా ఈ బుట్టల్లో నుంచి మొక్కని నీట్‌గా తీసేసి రీపాట్ అనేది చేస్తాము. అదే సమ్మర్‌లో ఇటువంటివన్నీ ఏం చేయకూడదండి. మనం ఎట్లా తెచ్చిన మొక్కని అలాగే నాటేస్తాము. మళ్ళీ మనకి 4, 5 నెలలకి విపరీతమైన వర్షాలు పడినప్పుడు ఈ విధంగా మనము బుట్టల్ని రిమూవ్ చేసుకొని రీపాట్ అనేది చేసుకోవచ్చు. సో, ఇలా నాటేసిన తర్వాత మనం వర్షంలో పెట్టేస్తాం కాబట్టి మొక్కకి మనం వర్షపు నీటిలో నైట్రోజ్ అనేది చాలా రిచ్‌గా ఉంటుంది కాబట్టి ఈజీగా సర్వైవ్ అయిపోతుంది మొక్క. ఇది అండి ఇవాళ వీడియో. మనము వింటర్‌లో ఎలా రీపాట్ చేసుకోవాలి, అలాగే సమ్మర్‌లో ఎలా రీపాట్ చేసుకోవాలి అనేది ఇవాళ వీడియో. ఈ వీడియో మీ అందరికీ యూజ్‌ఫుల్ అని చెప్పి నేను ఆశిస్తున్నాను. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.